ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్స్ని ఆకస్మికంగా తనిఖీ చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా నిన్న బుక్రాయ సముద్రం పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది. అలాగే స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేటటువంటిది వెరిఫై చేయడం జరిగింది. ఈరోజు తాడిపత్రికి వచ్చి తాడిపత్రిలో ఉన్నటువంటి టౌన్ పోలీస్ స్టేషన్, అలాగే దీంతోపాటు ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ మరియు సబ్ డివిజన్ ఆఫీస్ను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అక్కడ ఉండేటటువంటి రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ, స్టేషన్ యొక్క అప్కీప్ కానీ, స్టేషన్ యొక్క మెన్ యొక్క వెల్ఫేర్, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీ చార్ట్ వర్క్ లోడ్ ఎలా ఉంది ఏంటి అనేటటువంటి దాన్ని ఒకసారి పరిశీలించేటటువంటి దీనిగా ఇక్కడికి రావడం జరిగింది. శాంతి భద్రతలు జిల్లా వ్యాప్తంగా నెలకొనే విధంగా, అవి కొనసాగే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునేదానికి ఆల్రెడీ ఏదైతే కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నామో, ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ రూపంలో కానీ, బీట్స్ని రీఆర్గనైజ్ చేసుకొని బీట్స్ని నడిపించే దాని మీద కానీ, అలాగే రౌడీ షీటర్స్ని వాళ్ళకి ఫ్రీక్వెంట్ కౌన్సిలింగ్స్ కానీ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ని ప్రివెంట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ అనేటటువంటిది మెయింటైన్ అయ్యే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం, పోలీస్ స్టేషన్స్ని ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేయడం లాంటివి కూడా వాళ్ళని అప్రమత్తంగా ఉంచే విధంగా స్టేషన్ యొక్క పరిస్థితిని, అలాగే ప్రతి స్టేషన్ పరిధిలోనే ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయనేటటువంటి దాన్ని కూలంకషంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సబ్ డివిజనల్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకుంటూ దిశానిర్దేశం చేసే విధంగా కార్యక్రమాలన్నింటినీ కార్యాచరణ ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కొరత డిపెండింగ్ అపాన్ ద లోడ్, అంటే ఎక్కడెక్కడైతే వర్క్ ఉంటుంది అనేటటువంటిది పోలీస్ స్టేషన్స్ని ఆడిట్ చేసుకోవడం, సబ్స్టాన్షియల్ స్ట్రెంగ్త్ అక్కడ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ కానీ లేదు అనుకునే చోట దాన్ని నైబరింగ్ పోలీస్ స్టేషన్స్ కానీ, వర్క్ తక్కువ ఉండేటటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ తీసుకొని వాటి నుంచి రీఆర్గనైజ్ చేసుకోవడం అనేటటువంటిది అవుతుంది. ఏవైతే ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారం ఇసుక సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ విధానాలు ఏవైతే ఉన్నాయో, పర్మిషన్స్ కానీ తీసుకునేటటువంటి చేసే విధానంలో కానీ పూర్తిగా దాని మీద ఫోకస్ చేసి చర్యలు అనేటటువంటివి తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన డిపార్ట్మెంట్స్ని కూడా అనుసంధానం చేస్తూ, అయితే సోషల్ ఈవిల్స్ అనేటటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఎప్పుడు ఉంటుంది. మట్కా కానీ, తర్వాత ఈ గ్యాంబ్లింగ్ కానీ, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ లాంటి సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇదివరలో ఉండేటటువంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన అందరి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం, బైండ్ ఓవర్స్ చేయడం అవసరమైన మేరకు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని బట్టి, అలాగే ఆర్గనైజ్డ్ వేలో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళ మీద అందరి మీద కూడా కఠినంగా చట్ట పరిధిలో తీసుకునేటటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏదైతే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామో బిఎన్ఎస్, దీని ప్రకారం న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే వచ్చాయో దానిలో ఆర్గనైజ్డ్గా చేసేటటువంటి ఇలాంటి క్రైమ్స్ అన్నింటికీ కూడా కఠినమైనటువంటి చర్యలు ఉన్నాయి. సో అలాంటి వాటిని కూడా ఇన్వోక్ చేసి వాళ్ళందరి మీద చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ అనే దీనిలో సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉన్నదాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి అందరికీ ఈ శాంతి భద్రతలు నెలకొనే దీనిలో కానీ, సమాజంలో ఈ సోషల్ ఈవిల్స్ అనేటటువంటి మీద పూర్తిగా కట్టడి కానీ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. గంజాయి లాంటి మత్తు పదార్థాల మీద కానీ ప్రత్యేకమైనటువంటి నిఘా ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. ఈ గంజాయికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయనేటటువంటి దాని మీద ప్రతి కేసులో కూడా గంజాయి సీజ్ చేసినటువంటి ప్రతి కేసులో కానీ మూలాలు, అంటే ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ అన్నింటిని కూడా వెరిఫై చేసుకొని అందరినీ కూడా దానిలో ఇన్వాల్వ్ చేసే విధంగా చేయడంతో పాటు, ఇక్కడ ఎవరైనా గంజాయిని సేల్ చేసేటటువంటి దీంతో కానీ, అమ్మే దీంతో కానీ, కన్జ్యూమ్ చేసే దాని కానీ ఉంటే వాళ్ళందరి మీద కూడా ఈ సేల్ చేసినటువంటి పెడ్లర్స్ కానీ, సప్లయర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది.